కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మాటు. రచన శ్రీ చింతా అప్పలనాయుడు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చింతా అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన రచయిత, కవి. జూన్ 1వ తేదీ 1960వ సంవత్సరంలో శ్రీ పాపినాయుడు, శ్రీమతి సూరమ్మలకు జన్మించారు. వీరు పార్వతీపురం, మన్యం జిల్లా అరసం అధ్యక్షులుగా ఉన్నారు. ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకుని తన మాతృయాసలో కవిత్వాన్ని రాస్తున్న రచయిత. తన ప్రతి కవితలోనూ కరుణరసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి ఆయన. ప్రతి కవితలోనూ శ్రమజీవుల కష్టాలని, కన్నీళ్లని సహజాతి సహజంగా చిత్రిస్తారు. ఈయన రాసిన కవితల్లో కథల నిండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జీవన సంఘర్షణలు, దోపిడీ, అడవి బిడ్డల బతుకుల్లోని చీకటి, మైదాన ప్రాంతాల వారి గిరిజన జాతులను ఎలా దోచుకుంటున్నది కనబడుతుంది. ప్రముఖ కవి కె శివారెడ్డి గారు, చింతా అప్పలనాయుడు మన ముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్టు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ల జీవనంలో అతలాకుతలమైన పల్లెల జీవన దృశ్యాల్ని కథ చెప్పినట్టు చెప్పుకుంటూ పోతాడు. అతని కథాకథన పద్ధతి జానపద కథకుడు చెప్పే పద్ధతి. అనుభవసారం గుండె నిండుగా ఉన్నవాడు. గొప్ప ఊహాశీలి. సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు కుతూహలం తగ్గకుండా కన్నీళ్లు తెప్పిస్తూ కథ నడుపుతాడు. అప్పలనాయుడు శిల్పం ఇదే అన్నారు. వీరి రచనలు దుక్కి కవితా సంపుటి 2009, బడిపాటలు బాలసాహిత్యం 2010, నకజనకరి నాం నాం కథల సంపుటి 2011, రారండి మన ఊరి బడికి దీర్ఘగేయం 2019, ఇలమీద దేవత దీర్ఘగేయం 2020, తిత్తవ, రెక్క తలుపుల సప్పుడు పుస్తకాలుగా ప్రచురించారు. వీరు పొందిన పురస్కారాలు: 2008 సంవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, 2010 సంవత్సరంలో రంజనీ కుందుర్తి పురస్కారం, 2011 సంవత్సరంలో ఎక్స్రే ఉత్తమ కవితా పురస్కారం, 2026 సంవత్సరానికి నకజనకరి నాం నాం కథా సంపుటానికి తొలి చాసో కథా పురస్కారం అందుకున్నారు. మాట్లేస్తాం మాటలు పోయిన బిందెలకి తపాలాలకి మాటలేస్తాం మాటలు పోయిన బిందెలకి తపేలాలకి మాటలేస్తాం మాటలు. కర్రకు ఇరువైపులా బిందెల్ని తగిలించి భుజాన వేసుకుని వీధిలోంచి ఓ ఆసామి కేక వేస్తున్నాడు. దూరంగా లౌడ్ స్పీకర్లోంచి సినిమా పాటలు అదరగొడుతున్నాయి. ఊరు మధ్యగా సిమెంట్ రోడ్డు, రోడ్డుకు ఒకవైపున పెద్ద చింత చెట్టు, మరోవైపున అంగన్వాడీ సెంటరు పురిపాక. చింత చెట్టు కింద మరో ఆసామి తిత్తిగడి తిప్పుతూ పొయ్యి రాజేస్తున్నాడు. పోయిన బిందెల్ని పొయ్యి మీద వేడి చేసి టంకం వేస్తున్నాడు ఒకడు. తూర్పు దిక్కున సూర్యుడు చింత చెట్టు కింద పొయ్యిలా ఎర్రగా మండుతూ ఉంటే పొయ్యిలోంచి నిప్పురవ్వలు చెట్టు మీదకి పిట్టల్లా ఎగురుతున్నాయి. చెట్టు మీద వాలిన కాకులు టంకం వేస్తున్న శబ్దానికి గుంపులు గుంపులుగా గాలిలోకి ఎగురుతున్నాయి. టంగ్ 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 శబ్దం అంగన్వాడీ సెంటర్ పురిపాకులో కొనుక్కు తీస్తున్న ముసిల్దాని చెవిలో పడింది. ముసిల్ది చెట్టు వైపు చూసింది. పోయిన తపేలాలు, బిందెలు చెట్టు కింద గుట్టలా పడి ఉన్నాయి. ఎవరో వచ్చి తపేలాలు, బిందెలు అప్పగించి వెళ్తున్నారు. ముసిల్ది బల్లవైపు తలెత్తి, పులుసు తప్పేలాగా టంకం వేయించినా బాగుండు కావాలా? టంకానికి డబ్బులు ఇచ్చిస్తే మరి టీ నీయలకో అనుకుంటూనే మొల తడువుకుంది. గుండెలు గుబేల్మన్నాయి. ముండగంగడు ఎప్పుడు ఇప్పించినాడో ఏటో, టీ నీళ్ళకని దాచుకున్నాను బిల్లకుడుము నాటి రూపాయి బిల్ల. ఏటి చేయడము, ఎంతలు పడిపోవడము, ముఖం జ్వాలం అంతంది. టీ నీళ్ళు అరువు అడిగితే తుల్లని గసిరేస్తుందా టీ కొట్టు గంగమ్మ. మాఘమాసపు ఎండ కరకరలాడుతూ ముసిల్దాని కడుపులోని ఆకలిలా మండిపోతోంది. రోడ్డు మీదుగా వాహనాలు పరిగెడుతూనే ఉన్నాయి. వాహనాల మీద ఎండ పడుతూ మెరుపులు పొడిగాటి వెండి తీగల్లా సాగి అంగన్వాడీ సెంటర్ పాక మీద పడి ముసిల్దాని కళ్లకు జిగేల్మని తగులుతున్నాయి. రోడ్డు పడ్డాది మొదలు కార్లు, జీపీలు ఊర్లోని బేపుల్లాగా తిరుగుతున్నాయి. ఎవరెవరో వచ్చి డబ్బులు దాచుకోండి, పొదుపు చేసుకోండి బతిమాలుతుండ్రు. ముండనంజిని అలాగేనా చేసినాను గాను అనుకుంటూ తలెత్తి చూసింది. ఎదురుగా పెద్ద మేడ ఆ గ్రామ సర్పంచిది.
ఆ గండెడి మాటలు నమ్మేసి ఆడి మాయలోని పడిపోన్నాను. ముసిలిది జ్ఞాపకాల్లోకి జారుకుంది. అవునే ముసిలి, ఉప్మా ముద్దలు తిని ఎవరైనా తేరతారు గాని నువ్వేటిలాగా నీరసం అయిపోతున్నావు అని పలకరించి, ఏది అగ్గిపెట్టి చుట్ట కాల్చుకుంటాను అడిగాడు వచ్చిన ఆసామి. నీరస కాకపోతే మరేట్రా, అడిగదాన పోసినాను, కసింత కసింత 10,000. అవునరా బాబు, మరి అడగర్రా, ఆ గండడికి ఎవరు అడగకపోతే ఎలాగరా, నన్ను బతకడం ఎలాగరా ప్రాధేయపడుతూ అడిగి అగ్గిపెట్టి ఆసామి చేతిలో పెట్టింది. నేటికి 10 పంటలయ్యింది గన్నడికి ఇచ్చేసి, ఇప్పుడికి వడ్డీ లేదు అసలు లేదు. ముసిల్ది దీనంగా చెప్పుకుపోతోంది. ఏటడుగుతామే, మనిషంత మనిషిని, అయినా ఆడేటనుకున్నావే, ఊరిని తినేసి నోరు కడిగేస్తాడు, ఆడు తీసుకున్న డబ్బులు నీకు తిరిగివ్వడము, ఆ సరమ పిల్లలు కాయడం ఒకటే. అడుగుతాను, ఇత్తే నీ అదృష్టమే అని వచ్చిన ఆసామి వెళ్ళిపోయాడు. కోటా బియ్యం వచ్చేసినాయి, ఇడిపించుకోవాలా, చేతిని కానీ లేదు, గండడు పట్టుకు దొరకడు, ఇవాళ ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలా. ముసిల్ది ఒక నిర్ణయానికి వచ్చింది. టంగ్ 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 చెట్టు కింద నుంచి బిందెలకు మాటలు వేస్తున్న శబ్దం చెవుల్లో పడుతూనే ఉంది. ఒక చేత్తో గోడ ఊత పట్టుకుని మరో చేత్తో కర్రను భూమికి ఆనించి మెల్లగా లేచి వీధిలోకి అడుగులేసింది. ఓలే ముసిలి, ఎటే వెళ్తున్నావు, కార్లు జీపులు తిరుగుతున్నాయి సుమ్మే. జాగ్రత్త చెప్పారెవరో. కాళ్లకు బ్రేకులు పడినట్లు ఆగిపోయింది ముసిల్ది. జాగ్రత్త చెప్పిన అతని వైపే తలెత్తి చూసి, అవునరా బావు, రమ్మిరా అని పిలిచింది. దగ్గరకు వచ్చిన అతనితో, నాయనా, మరి ఆ గండడికి అడగర్రా దీనంగా అడిగింది. నీకెప్పుడు ఇదొక పాట అయిపోయిందే, ఆడింక నీకేటిస్తాడే, పులి బక్కరడము అయ్యే బతకడము అంటూ వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. గండడు ఇంటి పట్టునుండడు, కళ్ళనే ఉంటాడు అనుకుంటూ కళ్ళం వైపు అడుగులేసింది. అవునే ముసిలి, ఎటే నడువేలేసుకుని వెళ్ళిపోతున్నావు, తిన్నగా వెళ్తావా. కళ్ళంలోకి వెళ్తున్న ముసిల్దాన్ని అడ్డుకున్నాడు ప్రెసిడెంట్ తమ్ముడు. అప్పటికీ ముసిల్ది ధైర్యాన్ని కూడగట్టుకుని కళ్ళం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఒలే, చెప్పింది నీకు కాదేటే, తన్నానంతే పెంట కుమ్ములో పడిపోతావు, నీకు అలగ్గాదే, కుక్క నుసుగొలిపితే అప్పుడు సరిపోద్ది అంటూ పెంపుడు కుక్క వైపు చూశాడు. అది దొంగను చూసినట్టు ముసిల్దాన్ని చూసింది. చింపిరి బుర్రతో తిరిగిన గుడ్డలతో అసహ్యంగా కనిపించిన ముసిల్దాని మీద పడబోయింది. ముసిల్ది భయంతో గడగడా వణుకుతూ మరి లాభం లేదనుకుని వెనుతిరిగింది. అంగన్వాడీ సెంటర్ వైపు అడుగులేస్తూ వస్తూ ఉంటే దారిలో మనవరాలు ఎదురుపడింది, చేతిలో పలకతో బడివైపు వెళ్తూ. ముసిల్దాన్ని చూసిన మనవరాలు వెనక్కి 2 అడుగులు వేస్తూ తాబేలు పిల్లలా ముడుచుకుపోయింది. ఏందే, నీకు నా నిజమైపోనానా అంటూ ముసిల్ది మనవరాలను దగ్గరగా తీసుకుని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో దాచి ఉంచిన కచ్చిపుండ తీసి చేతిలో ఉంచింది. నాన్నమ్మ, మా అమ్మ నీ దగ్గరికి రావద్దనేసింది, నువ్వేటిచ్చినా పుచ్చుకోవద్దనేసింది. మరంతే, నువ్వట గిన్నె పెట్టుకొని అందరిళ్ళకెళ్ళి అడుక్కుంటున్నావట. మనవరాలు చెప్పిన మాటకు దుఃఖం ముంచుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మ పెట్టకపోయి, అడుక్కు తినకపోయి ఎలాగా అనుకుని, సర్లే నువ్వు బడికెళ్ళు అని మనవరాలను దించి అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళింది. టంగ్ 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 మాటలు వేసే చప్పుడు మారుమోగుతూనే ఉంది. దిగులుగా గడపలో కూర్చున్న ముసిల్దాని చుట్టూ జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి. ముసిలి, ఏతే తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నావు, పిఓ గారి జీప్ వచ్చి అదేటి ఆ కొసన ఆగింది, కొత్తగా వచ్చినాడు కదా శర్ర కొట్టి తిరిగేస్తున్నాడు. ఆ మాటలు విని ముసిల్దాని ఆలోచనలు ఎగిరిపోయాయి. ఏ ఊతా పట్టుకోకుండానే పిట్టలా ఎగిరిపోయి పాకలో దూరింది. ఉప్మా వండడానికి తపేలా తెచ్చి పొయ్యి మీద ఉంచింది. పొయ్యిలో కట్టెపుల్లలు పెట్టి అగ్గిపుల్ల తీసి వెలిగించింది. తపేలాలో నూనె పోసి మిరపకాయలు చిక్కి పోపులు వేసి తాలింపు కలిపింది. మంటల్లానే ముసిల్దాని ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి. ముసిలి, ప్రెసిడెంట్ దగ్గరికి ఎల్లావు కావాలా, ఏటన్నాడు. పీవ వచ్చాడని వార్త చెప్పిన ఆసామి మళ్ళీ ప్రయత్నించాడు. ఎల్లాను, ఆ గండడు కళ్ళం లోపలికి ఎల్లనిచ్చినాడు, ప్రెసిడెంట్ తమ్ముడు అడ్డగించేసినాడు, అప్పటికీ నేను మొండు పట్టుపట్టి ఎల్లబోతే పేపుని సుగ్గొల్పేసినాడు. ముసిల్ది సమాధానం చెప్పింది తపేలాలో పిండిపోసి. వచ్చిన ఆసామి అటు ఇటు చూసి చెప్పాడు. ముసిలి, కొడుకు కోడలు నీ చెవిలోనివి ముక్కులోనివి లాగేసినారు కదా, అవేటి చేసినారు. పట్నంలో అమ్మేసి మన ఊర్లో ఎవరో వచ్చి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు కదా, వాళ్ళ కాడ డిపాజిట్స్ చేసినారు, వంతుకు 2 వంతులు అవుతాదట. పోన్నేరా బాబు, పొట్టు కోసుకోరా, ఆడపిల్ల ఉంది కదా.
ప్రెసిడెంట్‌కి డబ్బులు ఇచ్చేసినాననే కదా నన్ను ఇంటి నుంచి ఎల్లగొట్టించినారు. దానికి నేను బాధపడలేదు. కూలీ నాలీ చేసి నా కష్టం సంపాదించిన డబ్బులు ప్రెసిడెంట్‌కి అప్పచెప్పేసినానన్న బాధ నా గుండెల్లో పుండుదాకా బాధ పెడతంది. నా సొమ్ము ఎగమెట్టేసినోడు ఆడేటి బాగుపడిపోడు. ముసిల్ది నొణుగుతూనే ఉంది. ఏంది ప్రెసిడెంట్ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు దాచినాడట. బ్యాంకులో నుంచి తీసి కూతురి పెళ్లి కదా 3 నచ్చలు కట్నమని చెప్పినాడు. ఆ డబ్బు దాసుకోడా? ఊరు సొమ్ము రామ భజనని, అత్త సొమ్ము చెక్క భజనని ప్రెసిడెంట్ మాట ఎత్తితే ముసిల్ది ఊగిపోతుంది. కుతకుతా ఉడుకుతోంది ఉప్మా ముసిల్దాని మనసులాగే. ఉడుకుతున్న ఉప్మాని గరిటతో కలిపింది. సత్తువంతా కాళ్ళ మీదికి చేతుల మీదికి కూడగట్టి బిరువుగా దించింది ఉప్మా తప్పేలా. అప్పా, ఉప్మా పంచుతావు కావాలా? పంచు నేనొత్తాను అంటూ వచ్చిన ఆసామి వెళ్ళిపోయాడు. పిల్లలు, కుక్కలు ఉప్మా కోసం ఎగబడుతున్నాయి. వరుసగా నిలబడండి అంటూ పిల్లలు తెచ్చుకున్న ప్లేట్లలో ఉప్మా వేసింది. తన కోసం, హెల్పర్ కోసం కొంత ఉప్మా తీసి గిన్నె దాచింది. కుక్కలు ఖాళీ తపేలా ముందు కలబడుతూ ఉంటే తపేలాను కుక్కల ముందుకు నెట్టేసింది. కుక్కలు తపేలాలో తలదూర్చి ఒకదాన్ని ఒకటి కరుచుకుంటూ అరుస్తూ తపేలాను నాకుతున్నాయి. అమ్మో, టీచరమ్మ వచ్చేసరికి ఇదంతా గత్తరకుంటే హెల్పరమ్మను వదిలేసి నా మీదకి కళ్ళు ఎర్రగించుతాది అనుకుంటూ చీపురు తీసి అంగన్వాడీ సెంటర్ పరిసరాలు శుభ్రపరిచింది. రక్షించినారే, నాకు కష్టం లేకుండా శుభ్రంగా కడిగేసినట్టుగా నాకేసినారు. కుక్కల్ని చూసి మనసులో అనుకుంటూ బోరింగ్ దగ్గర ఉప్మా తప్పాలను శుభ్రంగా కడిగి ఎండలో కాలేసింది. కాసేపటికి మినప మొక్కల తీత నుంచి హెల్పర్ వచ్చి తన కోసం దాచిన ఉప్మాను తీసుకుని సెంటర్ దగ్గర జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి అంగన్వాడీ వర్కర్ వచ్చి ఏవేవో జాగ్రత్తలు చెప్పి పట్నంలో మీటింగ్ ఉందని వెళ్ళిపోయింది. టంగ్ 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 అని మాటలు శబ్దం చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఊరి మీదుగా సినిమా పాటలు లౌడ్ స్పీకర్లోంచి వినిపిస్తూనే ఉన్నాయి. ముసిల్దొక్కర్తే దిగులుగా పాకలో ఏవేవో ఆలోచిస్తూనే ఉంది. అవునే ముసిలే, చౌదరి గారి కూతురు పెద్ద పిల్ల అయింది కదా. ఊర్లోను పేద రోదా అనుకుంటూ ఇంటికి ఒక మనిషికి భోజనాలు చెప్పారు రాత్రికి. ఇంటి ముందు నిలబడి ఎవరో చెప్పిన వార్తకి ముసిల్దాని ఆలోచనలు ఎగిరిపోయాయి. చీకటి నాలుగు దిక్కులా కమ్ముకుని ఊరిని మింగడానికి చూస్తూ ఉంటే అప్పుడే వెలిగిన బల్బులు అసలును మింగి వడ్డీ డబ్బులతో ఊరిస్తున్నట్టు మసక వెలుగులు పరుస్తున్నాయి. ముసిల్ది కర్ర సాయంతో వడివడిగా రోడ్డు మీదకు అడుగులేస్తూ భోజనాలు పెడుతున్న టెంట్ల వైపు అడుగులేసింది. కిటకిటలాడుతున్న జనం తిరణాళలా ఉంది. ఆడ మగ 2 వరుసలుగా చేతిలో ప్లేట్లు పట్టుకుని బఫే మీల్స్ తినడానికి క్యూ కడుతున్నారు. ఆనందంగా, ఆత్రంగా, ఆకలిగా పళ్ళెం అందుకుని వరుసలో నిలబడింది ముసల్ది. కొసరి కొసరి అన్నం వేయించుకుని కడుపు నిండా భోజనం చేసింది. నీళ్లు తాగి చేతులు కడుక్కుని కర్ర అందుకుని ఒకసారి భోజనం చేస్తున్న జనాల వైపు చూసింది. సిగరెట్ వెలిగించి గుర్రును త్రేయించి ఒక చేత్తో పంచె ఎత్తిపట్టి మరో చేత్తో మీసాలు దువ్వుకుంటూ తన ముందుగానే వెళ్ళిపోతున్న సర్పంచ్ని చూసి పూనకం పట్టిన మనిషిలా, ఒరే అడగర్రా, అడగండి ఆడిని, అడగర్రా, ఆడి నమ్మి నా బతుకు పాడు చేసుకుని దిక్కులేని పచ్చినైపోనాను అంటూ అక్కడ వాళ్ళని బతిమలాడింది. అడగడానికి ఇది సమయము సందర్భము కాదని ఎవరో నచ్చచెప్పి ముసిల్దాన్ని సముదాయించి పంపించారు. చేసింది లేక ముసిల్ది నడుచుకుంటూ నడివీధిలోకి వచ్చింది. ఊరు మధ్య వరుసగా దుకాణాలు, దుకాణాల ముందు మనుషులు గోలగోలగా 2 చేతులెత్తి నడివీధిలో తూర్పు వైపు దండం పెట్టింది. ఒరే గుండల్లారా, ఇది ఊరా అడవిరా? ఊరందరికీ ఒకేసారి నోరు పోయిందిరా. అమ్మా శంబరపోలమ్మ తల్లే, నువ్వే సత్యమైన తల్లివైతే తెల్లారేసరికి ఈ ఊరికి ఏదో ఒకటి జరగాల. ముసిల్ది పిచ్చిదానిలా ఊగిపోతూ ఏవేవో పేలుతూ ఆయాసపడుతూ పరుగులాంటి నడకతో అంగన్వాడీ సెంటర్ పూరిపాక చేరుకుంది. బళ్ళున తెల్లారింది. ముసిల్ది అజీర్ణంతో ఆయాసపడుతూ ఒడ్డున పడిన చేపలా కొట్టుకుంటూ రొప్పుతోంది. ప్రెసిడెంట్ ఇంటి ముందు జనం గుమికూడున్నారు. గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. ఒరే, చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు బోర్డు తిరిగేసి రాత్రి రాత్రి వెళ్ళిపోనారట. ప్రెసిడెంట్కి అలాగే అవ్వాలే. ఎవరో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నాయనా, అయిపోయిందా? అలువుడిని బలువుడు కొడితే బలువుడిని బెమ్మదేవుడు కొట్టినాడట. లోకం మీద సామెత ఉట్టినే పుట్టిందా? నన్ను బతకనిచ్చావు కాదు, నువ్వు బతికినావు కాదురా గండడా. ఆలు నా కొడుకు కోడలు నా ముక్కు చెవులు ఒలిసేసి ముక్కు ముఖం తెలియని దారబోసేసినారు. ముసిల్ది పెద్ద పెద్దగా మాట్లాడుతూనే ఉంది. ఇంతలో మాటలేసినోడు ఊరు బిందులన్నీ పోగేసి రాత్రికి రాత్రి ఉడాయించినాడట. మరో వార్త ఆ ఊరు గాల్లో తేలియాడింది. ఆడవాళ్ళందరూ గోలగోలగా అరుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. జనం చింత చెట్టు వైపు లబోదిబోమంటూ పరుగులు తీస్తున్నారు గోలగోలగా. తనకేమీ పట్టనట్టు చింత చెట్టు నిశ్చలంగా ఉంది. అక్కడ చేరడి జనాన్ని వెక్కిరిస్తున్నట్టు చెట్టు కింద మాటలోడు పాతిన కొయ్య.
మీరింతవరకు మాటు కథా సంకలనం నుంచి సేకరించి నకజనకరి నాంనాం కథా సంపుటంలో ప్రచురితమైన కథ మాటు విన్నారు. రచన శ్రీ చింతా అప్పలనాయుడు. వినిపించినది పప్పు భోగారావు. సేకరణ శ్రీ ఎన్కే బాబు, ఎన్కే పబ్లికేషన్స్, విజయనగరం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి